నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. మధురాన్నం సొసైటీకి వల్లభా మిల్క్ ప్రొడక్ట్ ద్వారా ఉచితంగా పెరుగు సప్లై చేస్తామన్న వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు. గుంటూరు పట్టణం ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో మధురాన్నం సొసైటీ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే. కాపు యువ నాయకుల ఆధ్వర్యంలో వంగవీటి మోహనరంగ జయంతి వేడుకలు. అనంతరం ఆర్కే నాయుడు నిర్వహించిన వేడుకల్లో పునః వ్యవస్థీకరణ జిల్లాలో కృష్ణా జిల్లాకు రంగా పేరు పెట్టాలని నాయకుల డిమాండ్. బెజవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రైవేట్ ఉపాధ్యాయులకు నిత్యావసరాల పంపిణీ. ప్రైవేటు పాఠశాలలు తెరిచే వరకు నిత్యావసరాల పంపిణీ కొనసాగుతుందన్న ట్రస్ట్ అధ్యక్షుడు నాగేశ్వరరావు. గుంటూరు పట్టణం ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో ఏపీ ఎన్జీఓ సంఘ భవనం, మధురాన్నం సొసైటీ భవనాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. మధురాన్నం సొసైటీ ద్వారా రోగులకు సహాయంగా వచ్చే వారికి భోజన సదుపాయం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న జిల్లా ఇన్ఛార్జి మంత్రి, గృహ నిర్మాణ శాఖ మంత్రులు చెరుకువాడ రంగనాథరాజు, హోంమంత్రి మేకతోటి సుచరితతో కలిసి వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు హాజరయ్యారు. మధురాన్నం సొసైటీకి తన వంతు సహకారం వల్లభా మిల్క్ ప్రొడక్ట్ ద్వారా ఉచితంగా పెరుగు సప్లై చేస్తామని ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు చెప్పినట్లు తెలిపారు. అనంతరం మంత్రి రంగనాథరాజు, వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, నర్సరాపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ముస్తఫా, పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోసయ్య, ఎమ్మెల్సీలు స్వయంగా అన్నం వడ్డించారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహనరంగ అని కాపు యువ నాయకులు ఒంగూరి నాగరాజు అన్నారు. స్వర్గీయ వంగవీటి మోహనరంగ 74వ జయంతిని పురస్కరించుకొని వినుకొండ పట్టణం మార్కాపురం రోడ్డులోని రంగా కాంస్య విగ్రహం వద్ద కాపు యువ నాయకులు ఒంగూరి నాగరాజు అధ్యక్షతన రంగా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, కుల మత ప్రాంతాలకు అతీతంగా సేవలందించి రాజకీయాలు నడిపించిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహనరంగ అంటూ ఆయన సేవలను కొనియాడారు. అనంతరం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దీంతో పాటు కేక్ కట్ చేసి జోహార్లు అంటూ నినాదాలు చేశారు. జోహార్ వంగవీటి మోహన్ రంగ, జోహార్ వంగవీటి మోహన్ రంగ. నా పేరు రాధా. ఈరోజు వినుకొండ పట్టణంలో శ్రీ వంగవీటి కీర్తిశేషులు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగారావు గారి జయంతి 74వ జయంతిని శృంగారపురం రోడ్లో, కారంపూడి రోడ్లో గల శృంగారపురం నందు ఉన్న వంగవీటి మోహన్ రంగా గారి కాంస్య విగ్రహం నందు ఆయన జయంతి ఉత్సవాన్ని జరపడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క సోదరులకి, అదేవిధంగా వంగవీటి మోహన్ రంగా యొక్క అభిమానులకి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాను. శ్రీ వంగవీటి మోహన్ రంగా అనేటువంటి వ్యక్తి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అదేవిధంగా కుల మతాలకు అతీతంగా పనిచేసినటువంటి వ్యక్తి. ఒక ప్రాంతానికి, ఒక కులానికి అతీతమైనటువంటి వ్యక్తి కాదు, కుల మతాలకు అతీతంగా రాజకీయాలను నడిపించినటువంటి ఒక రాజకీయ భీష్ముడిగా కూడా వంగవీటి మోహన్ రంగా గారిని కొనియాడొచ్చు. వంగవీటి మోహన్ రంగా అంటే గుర్తొచ్చే పేరు బెజవాడ. ఆయన 74వ జయంతిని ఈ సందర్భంగా ఇక్కడ మా మిత్రుల సమక్షంలో, అదేవిధంగా వంగవీటి మోహన్ రంగా గారి యొక్క అభిమానుల సమక్షంలో జరుపుకోవడం మాకెంతో ఆనందనీయంగా ఉంది. ఆయన యొక్క ఆశయాలను మేమందరం కూడా కలిసికట్టుగా ఉండి ముందుకు తీసుకొని పోతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క సోదరుడికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క కాపు సోదరుడికి, అదేవిధంగా ఇతర సోదరులందరికీ, వంగవీటి మోహన్ రంగా యొక్క అభిమానులందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటి విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నాకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంతటితో ఈ కార్యక్రమం జోహార్ 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 జోహార్. ప్రైవేట్ వ్యాయామ ఉపాధ్యాయులకు నిత్యావసరాలు అందించడం ఆనందంగా ఉందని వినుకొండ నియోజకవర్గ జోన్లో ప్రభుత్వ వ్యాయామ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న రాధాకృష్ణ, బాలభాస్కర్, రాజేష్లు అన్నారు. వినుకొండ పట్టణంలోని విష్ణుగుండి నగర్లో ప్రైవేట్ వ్యాయామ ఉపాధ్యాయులకు 2వ విడత నిత్యావసరాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ కరోనా లాక్డౌన్తో ప్రైవేటు పాఠశాలలు తెరవక జీతాలు లేక ఇబ్బందులు పడుతున్న ప్రైవేట్ వ్యాయామ ఉపాధ్యాయులకు తమ వంతుగా బియ్యం, నిత్యావసరాలు అందించడం తమకు ఎంతో సంతృప్తిగా ఉందని అన్నారు. పాఠశాలలు తెరిచి ప్రైవేట్ వ్యాయామ ఉపాధ్యాయులు మొదటి జీతం తీసుకునే వరకు ప్రతి నెల ఉచిత నిత్యావసరాల పంపిణీ కొనసాగుతుందని చెప్పారు. వినుకొండ జోన్లోని ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్నటువంటి వ్యాయామ ఉపాధ్యాయులు ఈ కరోనా సమయంలో వారి యొక్క ఉద్యోగాలు కోల్పోయి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ వినుకొండ జోన్లో పనిచేస్తున్నటువంటి గవర్నమెంట్ హై స్కూల్స్లో పనిచేస్తున్నటువంటి పీడీస్ అందరూ కూడా మేము సమావేశమయ్యి మరి ఏదో ఒక విధంగా వీరందరినీ కూడా మనము ఆదుకోవాలనేటువంటి ఆలోచనతోటి మేమందరం సమావేశమై అందరం కూడా ఒక సుమారు 15 మంది ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్న వ్యాయామ ఉపాధ్యాయులకి ఒక 6 నెలల పాటు వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని మేమంతా కూడా అనుకోవడం జరిగింది. అందులో భాగంగా గత నెలలో మొదటిసారి పంపిణీ చేయడం జరిగింది. ఈ రోజున రెండవసారి ఈ పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నాము. మరి ఈ యొక్క పంపిణీ కార్యక్రమంలో మాకు పూర్తిగా సహాయ సహకారాలు అందించినటువంటి మా జోన్లోని వ్యాయామ ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మన యొక్క వినుకొండ జోన్ వ్యాయామ ఉపాధ్యాయులు చేసేటువంటి ఈ మంచి పనిని ఆదర్శంగా తీసుకొని మన గుంటూరు జిల్లాలో అనేక ప్రాంతాల్లో ఇదే కార్యక్రమాలని మనల్ని స్ఫూర్తిగా తీసుకొని చేయటం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాకు చాలా ఫోన్ కాల్స్ రావడం జరిగింది. చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు, మాకు రాలేదు ఈ ఆలోచన అని చెప్పి ఎంతోమంది మేము కూడా మా జిల్లాల్లో మేము ఈ కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి ముందుకు రావటము మా అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. మరి వీరందరూ కూడా మా వ్యాయామ ఉపాధ్యాయ సోదరులందరూ కూడా మీరు ధైర్యంగా ఉండండి, మీ అందరికి కూడా మేము అండగా ఉంటాము, మా వంతు సహాయ సహకారాలు మీకు ఎల్లవేళ్ళ కూడా మేము ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నామండి. థ్యాంక్ యూ సార్. మేము చేసే ఈ చిన్న పని చాలా చిన్నది. మా యొక్క రాధాకృష్ణ గారు కానీ, రాజేష్ గారు కానీ వీరంతా కూడా చాలా పెద్ద ఆలోచనతో ఉన్నారు. ఇంకా ఇటువంటి ప్రోగ్రామ్స్ అన్నిటికీ కూడా మేము అందరం సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి మేము చెప్పుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే ఇదే కాకుండా ఇంకా ఇంకొక స్టెప్ కూడా ముందుకు వెళ్దామని చెప్పేసి ఒక చిన్న ఆలోచన ఉంది. ఆ ఆలోచన ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి మా తమ్ముడు రాధాకృష్ణ, అలాగే అదేవిధంగా రాజేష్, బాలభాస్కర్ గారు, శ్రీనివాస్ గారు, అట్లాగే ఎవరైనా రూత్ మేరీ గారు, వీరందరికీ కూడా మాకు సహాయ సహకారాలు అందించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, రాష్ట్రంలో ఎవరూ చేపట్టని విధంగా మన వినుకొండ జోను గవర్నమెంట్ వ్యాయామోపాధ్యాయులందరూ కలిసి ఈనాడు మన ప్రైవేట్ స్కూళ్ళలో పనిచేస్తున్నటువంటి
వ్యాయామ ఉపాధ్యాయులందరికీ కూడా ఈనాటి నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలన్న ఆలోచన మన వినకొండ గవర్నమెంట్ వ్యాయామ ఉపాధ్యాయులకు వచ్చిన ఆలోచనకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకి మంచి పేరు, మంచి గుర్తింపు కూడా సాధించాం. మనల్ని ఆదర్శంగా తీసుకొని రాష్ట్రంలో అందరూ కూడా ప్రతి జిల్లాలో కూడా మన వినకొండ జోన్ వ్యాయామ ఉపాధ్యాయులను ఆదర్శంగా తీసుకొని నిత్యావసర సరుకులు ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నటువంటి వ్యాయామ ఉపాధ్యాయులకి ఈనాడు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రైవేట్ స్కూల్ వ్యాయామ ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గవర్నమెంట్ పీఈడీలు, పీఈటీలు మాత్రమే ఈ కార్యక్రమం ఆర్థికంగా సహాయం చేసి ఈ ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళకి మొత్తానికి కూడా మేము ఆదుకోవడం జరుగుతుంది. ఈ మా యొక్క కుటుంబ సభ్యులతో కూడిన ఈ కార్యక్రమాన్ని ఎంతో సహకరించి ప్రోత్సహించిన మా వినుకొండ వ్యాయామ ఉపాధ్యాయులందరికీ మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇంకొకటి, మొట్టమొదట ఈ కార్యక్రమము గత సంవత్సరం జూలై నుంచి మొదలుపెట్టాము. ఇప్పటివరకు కూడా ఈ వినుకొండ నియోజకవర్గంలో మామూలు ప్రైవేట్ ఉపాధ్యాయులకు కానీ, అట్లానే ఈ రెండో విడత మా ప్రైవేట్ వ్యాయామ ఉపాధ్యాయులకు కానీ ఇస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన మా వినుకొండ దాతలకు కానీ, మా వినుకొండ వ్యాయామ ఉపాధ్యాయులందరికీ మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇట్లాంటి పనుల్లో వినుకొండ మంచి పనుల్లో ముందుంటుందని మరొకసారి నిరూపితమైంది. అట్లానే దీన్ని జిల్లా స్టేట్ వైడ్ కవరేజ్ ఇచ్చిన మీడియా మిత్రుల వల్ల కూడా వేరే జిల్లాల్లో వేరే ఊళ్ళల్లో కూడా ఈ కార్యక్రమం చేయటానికి రెడీగా ఉన్నారని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాము. బెజవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రైవేట్ ఉపాధ్యాయులకు బియ్యం, నిత్యావసరాలను అందజేయడం సంతృప్తిని కలిగించిందని ట్రస్టు అధ్యక్షుడు నాగేశ్వరరావు అన్నారు. వినుకొండ పట్టణం శ్రీనివాసనగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన కళ్యాణ మండపంలో ప్రైవేటు ఉపాధ్యాయులకు బెజవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ కరోనాతో లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న 103 మంది ప్రైవేట్ ఉపాధ్యాయులకు 2,03,000 రూపాయల విలువ చేసే బియ్యం, కూరగాయలతో పాటు నిత్యావసరాలను అందించడం జరిగిందని చెప్పారు. దాతల సహకారం అందించడం వల్ల ఉపాధ్యాయులను ట్రస్ట్ ద్వారా ఆదుకోవటం జరిగిందని, దాతలు అందిస్తున్న సహాయం ఎంతో సంతృప్తిగా ఉందన్నారు. ప్రైవేటు పాఠశాలలు తెరిచే వరకు నిత్యావసరాల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని బెజవాడ నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ దస్తగిరి మాట్లాడుతూ ప్రభుత్వం కూడా కరోనా విపత్తులో ప్రైవేట్ ఉపాధ్యాయులను ఆర్థికంగా ఆదుకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. తన వంతు సహాయ సహకారాలు అందజేస్తానని చెప్పారు. తన పరిధిలో పరిష్కరించగలిగిన సమస్యలు ఉంటే సంప్రదించాలని కోరారు. వారిని ఎప్పుడు మీరు ముందుంటారు, చేసిన బాధ్యతలు మీరు తీసుకున్నారు. వారు ఎప్పుడు మీ దగ్గర నుండి విద్య నేర్చుకున్న ఆ విద్యార్థులు ఎవరు కూడా మీ ఇచ్చిన ఆ విజ్ఞానాన్ని ఎప్పుడూ మర్చిపోరు. వారి జీవితంలో బాగా గుర్తుంచుకునే వ్యక్తి టీచర్స్. మరి ఈ సమాజంలో మనం ఒకసారి చూస్తున్నాం, అవినీతి మారుమోగిపోతుంది. అవినీతి లేని సమాజం ఏమైనా ఉందా అంటే నాకు మొట్టమొదట కనిపించే వ్యవస్థ టీచర్ వ్యవస్థ. ఎక్కడ కూడా టీచర్స్ అన్ని తెలిపారని చెప్పి నేను ఇంతవరకు వెళ్ళా. అటువంటి గొప్ప వ్యక్తులు ఉపాధ్యాయులు. మరి రాష్ట్ర అత్యంత ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతమైన నాగేశ్వరరావు గారికి ఈ సందర్భంగా నా ధన్యవాదాలు, నా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. అటువంటి టీచర్స్ కూడా ఈ కరోనా మహమ్మారి వల్ల స్కూలు మూతవేతపడి ఇబ్బందులు పడవటం సహజం. మాస్టర్ అంటారు, నెల రాగానే వారి జీతాల కోసం చూస్తుంటారన్నారు. అవును, మరి వారికి వేరే ఆదాయం లేదు. వారి ఉపాధ్యాయ వృత్తిని నమ్ముకున్నారు, ఇది వాస్తవం. మరి అటువంటి వారికి గౌరవం, తగినంత గౌరవం ఉందా అని ఇప్పుడు నాకు ఒక ప్రశ్న తలెత్తింది. మరి ప్రభుత్వం కూడా అటు వారిని ఇంకా అత్యంత ప్రాధాన్యతగా గుర్తించాలని నేను కోరుకుంటున్నాను. మరి ఈ టీచర్స్ ఈ విధమైన భవిష్యత్తు భావి భారత పౌరులు మీరు తీర్చిదిద్దుతున్నారు. మీ శ్రమ ఎక్కడికి పోదు. మీ తాత్కాలిక కష్టం
అది ఎక్కడికి పోదు. మీ కష్టం ఎప్పుడు కూడా దేవుడు గుర్తుంచుకుంటారు. తప్పనిసరిగా మీకు న్యాయం జరుగుద్ది. అదేవిధంగా నేను మీ అందరికీ ఒకటి వినిపిస్తున్నాను. మనము మనిషి అందరూ పుడతారు, పోతుంటారు, డబ్బులు సంపాదిస్తుంటారు, వేల కోట్లు సంపాదిస్తుంటారు. కానీ మనం ఎంత తీసుకుపోగలమని ఒకసారి మీరు అందరూ గుర్తుంచుకోవాలి. మనం బ్రతికంతకాలం ఎలా బ్రతికాము, మన స్వార్థమే కాకుండా ఇతరులకు కొంత పరులకు కొంత ఉపయోగపడాలి. అప్పుడే మనకు ఆత్మ తృప్తి ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన విషయం. మరి ఒక సమాజ బాధ్యత నిర్వర్తిస్తప్పుడు అనేక మనకి ఎదురుపాట్లు ఉంటాయి. అనేక సమాజంలో అనేక వ్యవస్థలు దానిలో ఉన్న లోపాలు మనకు ఎదురవుతూ ఉంటాయి. వీటిని మనం సమర్థవంతంగా ఎదుర్కొన్నప్పుడే మనం దానిలో స్వచ్ఛమైన కరెక్ట్ అయిన రిజల్ట్స్, ఫలితాలు మనము పొందుతాం. ఇచ్చిన బాధ్యత మనం ఎంతవరకు నిర్వర్తిస్తున్నాము, మనం చేసే డ్యూటీలో స్వచ్ఛత ఎంత ఉంది. నేను ఇక రాకముందు ఉద్యోగం ఎవరికో లేకపోతే ఆయన అంచుల దాకా వెళ్ళి దాన్ని సాధించారు. ఆ అనుభవాలు ఇప్పుడు నాకు గుర్తుకొస్తూ ఉన్నాయి. నేను ప్రతి వార్డుకు వెళ్తున్నాను. ఆ వార్డులో ఉన్న ప్రతి వ్యక్తి ఇంటికి వెళ్తున్నాను. ఆ ఇంట్లో ఉన్న కరెంటు సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, వాళ్ళ ఏదైనా సంక్షేమ పథకాలు రాకపోతే కంప్యూటర్ ఎర్రర్స్ కానీ అనేక మంది ఉన్నారు. వారు మొహమాటం కొద్ది కానీ, ఎవరిని సంప్రదించాలో తెలియక కానీ అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. నాకు రోజు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఈ సందర్భంగా అందరికీ వినకుండా పట్టడానికి నాకు ఒకటే సందేశం: ఏ చిన్న సమస్య ఉన్నా కూడా నా దగ్గరికి రండి. ప్రతి చిన్న సమస్యను కూడా, ఈ మున్సిపల్ పట్ట పరిధిలో ఉన్న ప్రతి సమస్య కూడా నేను బాధ్యత వహిస్తాను. నా వంతు నేను కృషి చేస్తాను. ఏ ఒక్కరికి కూడా మున్సిపాలిటీలో పైసా ఇవ్వాల్సిన పని లేదు. అటువంటి ఎవరైనా తీసుకుంటే నా దృష్టికి తీసుకురండి. నేను స్వచ్ఛంగా మీకు సేవ చేస్తాను. అందరికీ నమస్కారం. బెజవాడ చారిటబుల్ ట్రస్ట్ వినుకొండ వారి ఆధ్వర్యంలో మరి మే 9వ తారీఖు ప్రైవేటు ఉపాధ్యాయుల కష్టనష్టాలని మరి అవగాహన చేసుకొని వాళ్ళకి ఏదో విధంగా సహాయ సహకారాలు అందించాలని మే 9 60 మంది ప్రైవేటు ఉపాధ్యాయులకి సంస్థ తరపున ఇవ్వడం జరిగింది. రైస్ బ్యాగ్స్, ఎసెన్షియల్ కామోడిటీసు, తాజా కూరగాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గత నెలలో కూడా జూన్ 6వ తారీఖు ఆదివారం 78 మంది ప్రైవేటు ఉపాధ్యాయులకి సహాయ సహకారాలు అందించడం జరిగింది మన ట్రస్ట్ తరపున. దీనికి నాకు సహాయ సహకారాలు అందించిన నా పూర్వ విద్యార్థులు, అదేవిధంగా మా హితులు, సన్నిహితులు, మా కొలీగ్సు, ప్రభుత్వ ఉపాధ్యాయులు, ప్రభుత్వ హెడ్ మాస్టర్సు, ఈ ప్రాంతంలో పనిచేస్తున్న మండల విద్యాశాఖాధికారి శావల్యాపురం, నూజెళ్ళ, మండల విద్యాశాఖాధికారి వినుకొండ మరియు బల్లాపల్లి వాళ్ళు పూర్తి మద్దతు తెలియజేయటం, అన్ని వివిధ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించిన ప్రతినిధులందరూ కూడా వాళ్ళకి మనకి చేదోడు వాదోడుగా ఉండటం జరిగింది. మిత్రులారా, ఈరోజు జూలై 4వ తారీఖు ఆదివారం మరి ప్రైవేటు ఉపాధ్యాయులు దాదాపు 103కి మనం సహాయ సహకారాలు అందించడం జరిగింది. 2,03,100 విలువైన మరి రైస్ బ్యాగులు, 103 రైస్ బ్యాగులు ఇవ్వటం, 103 గ్రాసరీ కిట్లు ఇవ్వటం, తాజా కూరగాయలు ఇవ్వటం. కరోనా కాలం కాబట్టి మరి వాళ్ళకి అల్లం కూడా దాదాపు 60 కిలోల అల్లం అనేది ఇవ్వడం దాతల యొక్క సహకారంతో జరిగింది. మనకు కూరగాయలు ఇవ్వడానికి ఎం సుబ్బారావు, అందుగుల కొత్తపాలెం ఆయన ముందుకొచ్చారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మార్కెట్లో, కూరగాయల మార్కెట్లో వలీ అహ్మద్ గారు ఉన్నారు, ఫరీద్ బాషా గారి కుమారుడు. ఆయన ఒక బస్తా అల్లం పంపించడం జరిగింది. వారందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమం నేను చేపట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన ప్రైవేటు ఉపాధ్యాయులు బాగా చదువుకున్నవారు, బాగా బీఎస్సీ బీఈడి, BA బీఈడి, MSc బీఈడి, అదేవిధంగా PhD, MPhil ఉన్నత విద్యావంతులైన వాళ్ళు ఈ కరోనా వలన 13 నెలలు నానా ఇబ్బందులు పడుతున్నారు. విద్యా సంస్థల అధినేతలు కూడా అంతగా పట్టించుకున్న దాఖలాలు లేవు. అయినప్పటికీ నాకున్న
నా యొక్క ఆస్తి మిత్రులారా, నా యొక్క శిష్యగణం. మరి దాదాపు 30 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో నేను ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. వాళ్ళు ఊరికనే మెసేజ్ పంపిస్తే నాకు విరాళాలు దాదాపు 10 లక్షలు పంపించడం జరిగింది మిత్రులారా. 5 నెలలు ప్లాన్ చేయడం జరిగింది. ఈరోజు 103 ప్రైవేటు ఉపాధ్యాయ కుటుంబాలకి మనం చెదోడు వాదోడుగా ఉన్నని ఆత్మసంతృప్తి, ఆనందం అనేది నేను అనేక విద్యా సదస్సులు నిర్వహించాను, ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ నిర్వహించాను. అయినప్పటికీ అన్ని కార్యక్రమాల కల్లా ఈ కార్యక్రమం నాకు ఎక్కువ ఆనందాన్ని, తృప్తిని కలగజేసింది. కరోనా పూర్తయ్యేంత వరకు మరి వాళ్ళకి అండదండలు ప్రకటిస్తాను. ఈరోజు ఈ కార్యక్రమానికి మనకు ముఖ్య అతిథిగా చైర్మన్ గారు రావడం జరిగింది. ప్రఖ్యాత వైద్యులు డాక్టర్ దస్తగిరి గారు. మరి మన ఒక ఉపాధ్యాయుడు, రాంబాబు అనే ఉపాధ్యాయుడు కంటి సమస్యలతో కంటి ఆపరేషన్ చేయించుకోలేక అతని కార్డు లేక అవస్థలో పడటం జరిగింది. మరి దస్తగిరి గారు పైసా ఖర్చు లేకుండా నేను ఆపరేషన్ చేస్తాను మాస్టారు, మీకు తప్పకుండా మేము చేదోడు వాదోడుగా ఉంటామని కౌన్సిలర్ గారు, ముఖ్య అతిథి మన యొక్క మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి గారు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా వార్డు కౌన్సిలర్స్ పాపసాని బ్రహ్మయ్య గారు, మా యొక్క శిష్యుడు భాషా గారు, అదేవిధంగా రెడ్డి నాగపద్మ గారు, ఎంఎల్ రెడ్డి గారు, పిఎస్ ఖాన్ గారు అందరూ కూడా వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందిస్తామన్నారు. మరి చాలామంది ప్రైవేటు ఉపాధ్యాయులు జీవనోపాధి లేక మార్కెట్లో మూటలు మోయటం, సిమెంట్ కొట్లో ఉండి సిమెంట్ బస్తాలు కూడా మోస్తూ ఉన్నారు. కొంతమంది ఫ్యాన్సీ స్టోర్స్లో ఉంటున్నారు, కొంతమంది పొలం పనులు చేస్తున్నారు. మొన్న మా ఇంటికి పెయింటింగ్ చేస్తుంటే ఒక ఉపాధ్యాయుడు, ప్రైవేటు ఉపాధ్యాయుడు పెయింటర్గా రావడం జరిగింది. కొంతమంది చెప్పుల షాపులో గుమ్మస్తాలుగా ఉంటాం. ఈ అన్ని పరిస్థితులు గమనించిన తర్వాత ఉపాధ్యాయుల యొక్క, ప్రైవేటు ఉపాధ్యాయులకి తప్పకుండా మనం సహాయం చేయాలని దృఢ సంకల్పంతో మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా మిత్రులు, అదేవిధంగా నా దగ్గర చదువుకున్న వారందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నందుకు మరి మీ అందరి తరపున, పత్రికా విలేకరులైన ఫిరోజ్ గారి తరపున, శంకర్ గారి తరపున, మిగతా విలేకరులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ ఆల్. వినుకొండ రూరల్ సీఐగా బి అశోక్ కుమార్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీలో భాగంగా బాపట్లలో విధులు నిర్వహిస్తున్న అశోక్ కుమార్ను వినుకొండ రూరల్కు బదిలీ చేశారు. ఇక్కడ సీఐగా పనిచేస్తున్న సుబ్బారావును మాచర్ల అర్బన్కు మార్చారు. దీంతో అశోక్ కుమార్ వినుకొండ రూరల్ సీఐగా బాధ్యతలు చేపట్టారు. జిల్లా పునఃవ్యవస్థీకరణలో కృష్ణా జిల్లాకు స్వర్గీయ వంగవీటి మోహనరంగ పేరు పెట్టాలని వినుకొండ నియోజకవర్గ జనసేన నాయకులు నిశంకర్రావు శ్రీనివాసరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వినుకొండ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్కే నాయుడు ఆధ్వర్యంలో స్వర్గీయ వంగవీటి మోహనరంగ 74వ జయంతిని పట్టణంలోని మార్కాపురం రోడ్డులో రంగా విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిశంకర శ్రీను మాట్లాడుతూ వంగవీటి రంగ మరణం అనంతరం రాష్ట్ర స్థాయిలో విగ్రహాలు ఏర్పడడానికి ఆయన అణగారిన వర్గాలకు చేసిన సేవలే అని అన్నారు. ఆయన సేవలను నేటితరం యువకులు స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. జరగబోయే జిల్లాల పునఃవ్యవస్థీకరణలో కృష్ణా జిల్లాకు రంగా పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. కాపు నాయకులు సుంకర శ్రీనివాసరావు, ఎంఎల్ ఫౌండేషన్ అధ్యక్షుడు చందుతో పాటు పలువురు కాపు నాయకులు రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈరోజు వినుకొండ నియోజకవర్గంలో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 74వ జయంతి కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కావు సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, వంగవీటి మోహన్ రంగా గారు బడుగు బలహీన వర్గాలకి ఎంతగానో సేవలు అందించి వారి మన్ననలు పొందిన వ్యక్తి. ఇటువంటి మహాను వ్యక్తి భూమండలంలో ఎవరు ఉండరు. రాబోయే రోజుల్లో ఇటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి మరల పుట్టరు. అటువంటి అంతటి మహానుభావుడు, కాపు కులానికి ఒక దేవుడు లాంటి వాడు అనమాట. ఆయన గనక బతుకున్నట్టయితే ఖచ్చితంగా రాజ్యాధికారం చేజిక్కించుకొని కాపులందరికీ, బడుగు బలహీన వర్గాలకి అందరికీ చాలా అందుబాటులో ఉండేవారు. బీబీసీ న్యూస్ ఛానల్లో మహా అయితే 1 నిమిషము 2 నిమిషాలు చూపిస్తారు. అటువంటిది 1988 సంవత్సరంలో రంగా గారు మరణించినప్పుడు బీబీసీ ఛానల్లో సుమారు 7 నిమిషాల పైన చూపించడం జరిగింది.
అంటే దానివల్ల ఏం జరిగింది, భూమండలం మొత్తం ప్రచారమైంది. అంత పేరు ప్రఖ్యాతులు గడించిన మన రంగా గారు మన కాపు కులస్తుడు అవటం వల్ల ఎంతో గర్వంగా ఉంది. జోహార్ విఎం రంగా, జోహార్ విఎం రంగా. పేదల పాలిటి పెన్నిది, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, కాపు జాతి ముద్దుబిడ్డ స్వర్గీయ వంగవీటి మోహన్ రంగారావు గారి 74వ జయంతి సందర్భంగా వినుకొండ నియోజకవర్గ వంగవీటి అభిమానులందరూ కూడా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ దేశానికి ప్రధానమంత్రిగా కాదు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కాదు, కనీసం మంత్రివర్గంలో ఒక మంత్రిగా కూడా చేయని ఒక వ్యక్తికి రాష్ట్ర స్థాయిలో విగ్రహాలు ఉన్నాయంటే అది వంగవీటి మోహన్ రంగా గారి గొప్పతనం. మరి ఈ రోజున్న ఈ తరంలో చాలామందికి వంగవీటి మోహన్ రంగా చూసి కూడా ఉండకపోవచ్చు. కానీ ఆ రోజు ఆయన చేసిన సేవా కార్యక్రమాలు కావచ్చు, ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నారో వాళ్ళ కోసం పోరాడిన విధానం కావచ్చు, ఆనాటి ఆయన చేసిన కార్యక్రమాలు ఈనాటి ఈ యువతకి స్ఫూర్తిగా ఉన్నాయి. మరి ఆ రోజు నుంచి ఇప్పటివరకు కూడా గడిచిన అన్ని పార్టీలు కూడా కాపులు సపోర్ట్ చేస్తున్నారు, రాజ్యాధి కోసం పోరాడుతూన్నారు. అందుకోసం ఇప్పటికైనా కానీ ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మనస్ఫూర్తిగా రంగా గారి అభిమానులు కాపులు కూడా అధిక సంఖ్యలో చేపట్టి అధికారం సాధించారు. కాబట్టి వంగవీటి అభిమానులుగా మేమంతా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రధానంగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాబోయే జిల్లాల పునర్వ్యవస్థీకరణలో కృష్ణా జిల్లాకి వంగవీటి మోహన్ రంగారావు గారి పేరు పెట్టి మీరు కాపులకి వంగవీటి మోహన్ రంగారావు గారికి సముచిత స్థానం కల్పిస్తారని తెలియజేసుకుంటూ మేమందరం కూడా భవిష్యత్తులో నేటి యువతరానికి స్ఫూర్తిగా తీసుకొని వంగవీటి రంగా గారి ఆశయాలను కొనసాగిస్తాను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా. శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి 74వ పుట్టినరోజు సందర్భంగా మరి వినుకొండ టౌన్ ములమూరు బస్టాండ్ దగ్గర శృంగారం దగ్గర రంగా గారి విగ్రహానికి పూలమాల సమర్పించి మరి కాపు సోదరులు, కాపు పెద్దలు, కాపు యువత, కాపు సేవా సంస్థ ఆధ్వర్యంలో మరి ఘనంగా సన్మాన విగ్రహం. ఇవాళ వినుకొండ నియోజకవర్గంలో వంగవీటి మోహన్ రంగా 74వ జయంతి సందర్భంగా కాపు సేవా సమితి ఆధ్వర్యంలో విగ్రహానికి పూలమాలేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలకు కానీ ఆయన చేసిన సేవలకు పేదలకి మనం కూడా అదే బాటలో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. బొల్లాపల్లి మండలం కనుమల చెరువు గ్రామ పంచాయతీ పరిధిలోని బ్రిడ్జితండా గ్రామంలో 2 ఇళ్లు పూర్తిగా కాలిపోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు వినుకొండ తహసీల్దార్ అనిల్ కుమార్ సూచనలతో హెల్పింగ్ హార్ట్స్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను ఆర్ఐ జానీ బాషా వినుకొండ తహసీల్దార్ కార్యాలయం వద్ద బాధితులకు మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్తో కలిసి పంపిణీ చేశారు. ఆర్ఐ కుమార్తె జన్మదినాన్ని పురస్కరించుకొని మరికొంత నగదును బాధితులకు అందజేశారు. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం సింగరకొండలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానం ఆవరణలో నూతనంగా నిర్మించిన పొంగలిశాలతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు వచ్చిన టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి సంతమాగ్లూరు మండలం ఏల్చూరు వద్ద గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం వైవి సుబ్బారెడ్డి అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త బాచిన కృష్ణ చైతన్యతో పాటు పలువురు నేతలతో కలిసి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పెద్దగారు నూజెండ్ల మండలంలోని పాతరెడ్డిపాలెం ప్రభుత్వ పాఠశాలలో ఆదివారం 10వ తరగతి ఇంటర్ చదివిన విద్యార్థులకు విద్య, ఉద్యోగ అవకాశాలపై అవగాహన సదస్సును మేము సైతం పాతరెడ్డిపాలెం సర్వీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామంలోని యువత వారు ఎంచుకున్న రంగాల్లో ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామన్నారు.
వినుకొండ పట్టణంలోని 19వ వార్డులో విద్యుత్ సమస్యల పరిష్కారంలో భాగంగా పలు ప్రాంతాల్లో అవసరమైన నూతన స్తంభాలను ఏర్పాటు చేశారు. పనులను కౌన్సిలర్ ఎంఎస్కే భాష దగ్గరుండి పరిశీలించారు. వార్డులో ఉన్న మరికొన్ని సమస్యలు త్వరలో పరిష్కారం అవుతాయని ఆయన తెలిపారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.